వీడియో నెంబర్ 3. వీడియో నెంబర్ 3లో మీకు ప్రొఫైల్ గురించి నేను తెలియజేస్తాను. మీకు హోమ్ స్క్రీన్లో పైన లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉన్న మెనూ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ మెనూ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు మెనూ బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మనం పాలసీస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ప్రొఫైల్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ప్రొఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ప్రొఫైల్ అనే స్క్రీన్ కనిపించింది. ఇందులో మీ ఐడి నెంబర్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ సరిచూసుకోండి. సరిచూసుకున్న తర్వాత ఇక్కడ ఐడి నెంబర్ తర్వాత మీ యొక్క పేరు, ఫోన్ నెంబర్ కూడా సక్రమంగా ఉన్నట్లయితే పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే ఫోన్ నెంబర్ 4 డిజిట్స్ ఇచ్చారో అది సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఒకవేళ మీ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే, ఎందువల్ల అంటే ఇదే పాస్వర్డ్ని మీ ఫ్రెండ్స్ లేదా ఇంకెవరైనా మీ నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఇదే పాస్వర్డ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో పాస్వర్డ్ని మీరు ఎడిట్ చేసే అవకాశం మీకు ఇవ్వాలని చెప్పి దీనికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకు రైట్ సైడ్న ఉన్న బ్లూ కలర్ పెన్ను క్లిక్ చేయండి. అప్పుడు పాస్వర్డ్ రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో 4 డిజిట్స్ను ఫిల్ చేసి ఓకే చేయండి. తర్వాత యూఎస్ఎన్ నెంబర్ను ఫిల్ చేయండి. యూఎస్ఎన్ అంటే యూనివర్సిటీ సీట్ నెంబర్. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ కానీ, అడ్మిషన్ నెంబర్ కానీ లేదా హాల్ టికెట్ నెంబర్ కానీ ఫిల్ చేయండి. ఇక్కడ మీరు అందరూ కూడా అంటే మీ కాలేజీలో అందరూ పైన చెప్పినటువంటి 3 నెంబర్లో ఏదో ఒక యూనిక్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేయాలి. ఉదాహరణ అందరూ హాల్ టికెట్ నెంబర్ అనుకుంటే దాన్నే ఫిల్ చేయండి, లేదా అడ్మిషన్ నెంబర్ అనుకుంటే దాన్నే ఫిల్ చేయండి. అలా చేయాలంటే రైట్ సైడ్ ఉన్న రెడ్ మార్క్ పెన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. అప్డేట్ యూఎస్ఎన్ వస్తుంది. ఇక్కడ సెంట్రల్ యూఎస్ఎన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే నెంబర్ బాక్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఎస్ఎన్ నెంబరు మీరు టైప్ చేసి ఓకే చేయండి. ఇక్కడ చూసారా 456 అని వచ్చింది కదా. ఇప్పుడు ఈ యూఎస్ఎన్ నెంబర్ ఒకవేళ మీరు రాంగ్ టైప్ చేసినట్లయితే మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవడానికి ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. అలా చేయాలంటే రైట్ సైడ్ బ్లూ కలర్ పెన్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు అప్డేట్ యూఎస్ఎన్ వస్తుంది. మీరు ఏ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకున్నారో ఆ నెంబర్ని మీరు చేంజ్ చేసి ఓకే చేస్తే మీకు నెంబర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. తర్వాత స్కూల్ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయండి. మీరు మీ సొంత గ్రామంలో కానీ లేదా మీ సమీపానికి దగ్గరగా ఉన్న పాఠశాలను కానీ ఎంపిక చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ను ఫిల్ చేసే సమయంలో పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుని కలిసి ఆ పాఠశాల వివరాలను అడిగి నింపండి. దీన్ని ఫిల్ చేయడానికి రైట్ సైడ్ ఉన్న బ్లూ కలర్ పెన్ను క్లిక్ చేయండి. అప్పుడు సెలెక్ట్ స్కూల్ అని స్క్రీన్ వస్తుంది. ఇందులో సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ను క్లిక్ చేయండి. అప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్స్ వస్తాయి. మీరు ఏ జిల్లాలో పనిచేయాలనుకుంటున్నారో ఆ జిల్లా పేరును క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ మండల్ క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ మండల్ క్లిక్ చేసేటప్పుడు మండల్ నేమ్స్ వస్తాయి. మీరు ఏ మండలంలో పనిచేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ క్లస్టర్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ యువర్ క్లస్టర్ని క్లిక్ చేసిన వెంటనే క్లస్టర్ నేమ్ని క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ స్కూల్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ పాఠశాలలో పనిచేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలను క్లిక్ చేయండి. తర్వాత సేవ్ సెలెక్టెడ్ స్కూల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఈ స్కూల్ డీటెయిల్స్ను కూడా ఎడిట్ చేయాలనుకుంటే అంటే ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే దానికి కూడా ఒకసారి అవకాశం ఉంటుంది. అందుకు రైట్ సైడ్న ఉన్న ఎల్లో కలర్ పెన్ను క్లిక్ చేయండి. తిరిగి మీకు సేమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్, అలాగే సెలెక్ట్ యువర్ మండల్, సెలెక్ట్ యువర్ క్లస్టర్ నేమ్, సెలెక్ట్ యువర్ స్కూల్. ఇప్పుడు ఏ స్కూల్ మీరు చేంజ్ చేయాలనుకుంటారో దాన్ని మీరు చేంజ్ చేసి సేవ్ సెలెక్టెడ్ స్కూల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఏ స్కూల్ అయితే చేంజ్ చేసుకున్నారో అది మీకు మొత్తం కూడా చేంజ్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్లయితే అబౌట్ ఉంది కదా, ఈ హోమ్ పేజీలో ఈ అబౌట్ గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
ఇప్పుడు మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో ఉన్న అబౌట్ ప్రోగ్రామ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇందులో 8 అంశాలను డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. అవి ముందు మాట, కరదీపిక ఆవశ్యకత, ప్రేరణామిత్రకు స్వాగతం, పిల్లల అభ్యాసంను పర్యవేక్షించగలిగే సాధనాలు, ప్రేరణామిత్రకు సహాయం అందించేవారు, ప్రేరణామిత్ర యాప్ వినియోగం, చిల్డ్రన్ ఫర్ చేంజ్. అంటే ఇందులో ఎల్ఐపి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ముందు మాట, ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం ఉంది, వారి సలహాలు ఏమిటి, కరదీపిక ఆవశ్యకత ఏంటి, ప్రేరణామిత్ర యొక్క పాత్ర ఏంటి, అసర్టూలు ప్రశ్నాపత్రము, అలాగే ప్రేరణామిత్రకు సహాయం అందించేవారు, ఈ అంశాలన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో చదవాలి. ఆ తర్వాతే పాఠశాలకు వెళ్ళి కార్యక్రమాలు చేయాలి. ఇవి చదవకుండా మీరు పాఠశాలకు వెళ్ళి కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. మీకు తిరిగి హోమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది.